మన టాలీవుడ్ లో మూల స్తంభాలుగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలుగా వారిపై అపారమైన గౌరవం కూడా ఉంది. ఇక నాగార్జున కంటే ముందే చిరంజీవి నటుడుగా అరంగేట్రం చేశారు. ఆయన ఎదిగే క్రమంలో బ్రేక్ డాన్సులతో షేక్ చేసేవారు. అలా ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి డాన్సులు చూసి నేర్చుకోవాల్సిందిగా పురమాయించారు అక్కినేని నాగేశ్వరరావు. ఆ సమయంలో నాగార్జున చిరంజీవి షూటింగ్ చేస్తున్న చోటుకి వెళ్ళి ఆయన డాన్సులు చేస్తుంటే ప్రత్యేకంగా చూశారు. ఇలాంటి బ్రేక్ డాన్సులు తన వల్ల కాదని, నటరంగం కూడా లేకుండా వేరే దారి వెతుక్కోవాలనుకున్నానని, అక్కడి నుంచి వచ్చేసానని కింగ్ నాగార్జున వెల్లడించారు. రీసెంట్ టైంలో మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని అంతర్జాతీయ పురస్కారాన్ని అందించిన వేదికపై నాగార్జున ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. బిగ్ బి అమితాబ్ మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ఈ రహస్యాన్ని ఓపెన్ అయ్యారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఒదిగుండే స్వభావం గురించి కూడా వేదికపై ప్రశంసలు అయితే కురిపించారు నాగార్జున. బిగ్ బి అమితాబ్ బచ్చన్కి అక్కినేని అంతర్జాతీయ పురస్కారం అందించే క్రమంలో ప్రోటోకాల్ కారణంగా వేదికపైకి వెళ్లేందుకు వీలు లేదని ముందే చిరంజీవి గారికి చెబితే ఆయన మరో మాట లేకుండా వేదిక దిగువన కూర్చుని వేడుకను వీక్షించారని, అంత పెద్ద స్టార్ ఎంత ఒదిగి ఉండడం తనకు నిజంగా ఆశ్చర్యం అనిపించిందని నాగైతే వేదికపై ఎమోషనల్ అవుతూ చెప్పారు. అలాగే తను అమితాబ్కి సాలువా కప్పాలనుకున్నప్పుడు తన అనుమతి కోరారని కూడా నాగార్జున గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ త్రో బ్యాక్ వీడియో యువతరంలో వైరల్గా అయితే మారుతోంది.